హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. శుక్రవారం శివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులోని వెల్లియంగిరి కొండల సమీపంలో 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈషా ఫౌండేషన్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ విగ్రహం గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. భూమి మీద ఉన్న విగ్రహాలన్నింటిలోనూ అతిపెద్ద ముఖం కలిగిన విగ్రహం ఇదే. అత్యంత సుందరంగానే కాకుండా ప్రత్యేకమైన కొలతలతో దీనిని రూపొందించారు. విగ్రహం ముఖాన్ని స్టీల్ తో తయారు చేశారు. కేవలం ముఖాకృతి డిజైన్ కే 2.5 ఏళ్లు పట్టిందని, 8 నెలల పాటు శ్రమించి దీనిని తయారు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ విగ్రహం తయారీకి ఎంతో డబ్బు వెచ్చించినట్లు తెలిపారు. ఈ ఆదియోగి విగ్రహం బరువు సుమారు 500 టన్నులుంటుంది. 112 అడుగుల ఎత్తున దీన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మనిషి తన పరిధులను అధిగమించి పరమోన్నత స్థితికి చేరుకునేందుకు మహాశివుడు 112 మార్గాలను సూచించాడు. ఈషా ఫౌండేషన్ సంకల్పించింది. ఇందులో భాగంగా తొలి విగ్రహాన్ని దక్షిణాన కోయంబత్తూరులో ఏర్పాటు చేశారు.